దేవాలయంలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్వామి జయంతోత్సవ వేడుకలు వేలాది మంది భక్తులు తిలకించేందుకు విస్తృత చర్యలు తీసుకుంది. రథసప్తమి రోజున సూర్య భగవాను దర్శించుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతోనే రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిలికి తరలి వస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలే కాకుండా సాధారణ భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అధికారులు. అరసవిలిలో రథసప్తమి ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి శ్రీనిబాబు అందిస్తారు. జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రథసప్తమి వేడుకలకు జిల్లా యంత్రాంగం, అదే ఆలయ అధికారులు కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ భక్తులకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా, ఇబ్బందులు కూడా ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు సాఫీగా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామివారిని ఎవరైతే అర్చించుకొని, అభిషేకించుకొని, పూజించుకుంటే వారికి దోష నివారణ జరిగి పునర్జన్మ ఉండదని మనకు పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటి సూర్య భగవానుడు ఈ శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి క్షేత్రంలో వెలసి ఉన్నారు కాబట్టి ప్రత్యక్ష భగవానుడిని మనం సందర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని తరించాలి. అట్లాంటి రథసప్తమి రోజున విశేష అలంకారంతో ఉంటారు స్వామివారు. ఆ అలంకారంతో కూడా స్వామివారికి ఎప్పుడు నిత్యాలంకారం ఆ శిల్పంలోనూ ఉంది. అట్లాంటి సూర్య భగవానుడిని ఈ దుర్ముఖి నామ సంవత్సరంలో మాఘశుద్ధ సప్తమి 3 ఫిబ్రవరి 2017 శుక్రవారం వేకుజామునే 12 గంటల నుండి కూడా స్వామివారికి క్షీరాభిషేకం మొదలవుతుంది. పంచామృతాలతోని నమక చమక పురుషూక్త దశాంత శ్రీసూక్త మాన్యాసపూర్వకంగా మహాసామ్రాజ్య పట్టాభిషేకంతో స్వామివారికి అభిషేకం కార్యక్రమం జరిగి నదీ జలాలు, సముద్ర జలాలు, ఔషధులు ఇట్లాగా ఎన్నో ఆ స్వామివారికి అభిషేకించుకుంటారు. భక్తులు కూడా ఆ స్వామివారికి ఆ పాలు ఇచ్చి స్వామివారికి అభిషేకించుకోమని తనివితీరా చూస్తుంటారు. ఈ అభిషేక దృశ్యాన్ని సుమారు 8 గంటల సేపు కార్యక్రమం ఉంటుంది. ఈ 8 గంటల సేపు పురాణాలు, ఉపనిషత్తులు, రకరకాల పురాణ అంత కార్యక్రమం అంతా వేదపారాయణ జరుగుతుంది. కాబట్టి 216 తీసుకొస్తారు. 216 అభిషేకం టికెట్, వారి గోత్రనామాలు చెప్పి వారికి ఆ కార్యక్రమం కూడా చేస్తారు. తర్వాత అభిషేకం అనంతరం స్వామివారికి నిజరూప సందర్శనం ఉంటుంది ఉదయం 8 నుంచి. ఆ 8 నుంచి కూడా స్వామివారి నిజరూప సందర్శనం అత్యంత వైభవంగా ఉన్న అరుణశిలతో తయారైన ఆ దేవేంద్ర ప్రతిష్ఠ నిర్మితమైన దేవేంద్ర శిల, అరుణశిల, ఆ శాలిగ్రామ శిల స్వామివారికి 7 గుర్రాల రథం, అనూరు రథసారథి, ఛాయా ఉషా పద్మిని 3 భార్యలు, మాటర పింగళ ద్వారపాలకులు, సనక సనంద మహర్షులు ఛత్రచామరం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు. ఆయన 2 హస్తాలతో 2 పద్మాలు పట్టుకొని స్థానభంగిమను నిల్చుని వైజయంతి రథం మీద స్వామివారు అగమ్య గోచరమైన ఈ ఆకాశంలో పయనిస్తూ మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. అట్లాంటి సూర్య భగవాను ఆ నిజరూప దర్శనాన్ని చూడడానికి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారి సేవ చేసుకుంటున్నారు. ఏదైతే రాత్రి 12 గంటల నుంచి కూడా స్వామివారికి క్షీరాభిషేకంతో ఈ రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటల వరకు కూడా ఆ క్షీరాభిషేకం చేస్తారు. అనంతరం అరుణశిలతో ఉన్న స్వామివారి నిజరూప దర్శనం భక్తుల సందర్శనార్థం ఉంచుతామని చెప్తున్నారు. మేడం చెప్పండి, ఈ ఏడాది రథసప్తమి వేడుకలు ఎంతమంది వస్తారని, భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? వాళ్ళకి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారు? ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగానో 1,50,000 మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నామండి. ఎందుకంటే మా పురోహితుల వారు కూడా చెప్తున్నారు ఎక్కువగా పెళ్లిళ్ళు, తర్వాత ఉపనయనాలు అవి కూడా ఉన్నాయి కాబట్టి అటు ఇటు స్కాటరింగ్ అవుతారేమో అని కూడా ఒక అంచనాలో ఉన్నాము.
కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి ఆశీస్సులు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ రథసప్తమిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు 1,25,000 మంది వరకు ఉచిత ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం, అదేవిధంగా 216 రూపాయల క్షీరాభిషేకం దర్శనంతో పాటు ఈ సంవత్సరం కొత్తగా 500 రూపాయలతో విశిష్ట దర్శనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. ఖచ్చితంగా జిల్లా అధికారులు సమన్వయంతో పోలీసుల సహకారంతో ఖచ్చితంగా ఈ రథసప్తమి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుపుతామని ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు.